సిద్ధాపూర్లో రాబోయేది ఎకో టౌన్ అని ప్రభుత్వం అంటోంది. ఇక్కడి ప్రజలేమో డంపింగ్ యార్డ్ అని భయపడుతున్నారు. అసలు ఈ రెండింటికి తేడా ఏంటి? లెట్స్ సీ. ఎకో టౌన్ అంటే క్లోజ్డ్ లూప్ రీసైక్లింగ్ క్లస్టర్. ఇక్కడ డంపింగ్ యార్డ్ మాదిరిగా చెత్తని ఓపెన్గా పడేయరు. షెడ్లలో కానీ ఇండోర్ ప్లాంట్లలో కానీ అడ్వాన్స్డ్ మెషినరీతో చెత్తని డివైడ్ చేస్తారు. తడి చెత్త నుంచి సేంద్రియ ఎరువులు, బయోగ్యాస్ తయారు చేస్తారు. ప్లాస్టిక్, పేపర్, మెటల్ లాంటి పొడి చెత్తని రీసైక్లింగ్ చేసి కొత్త వస్తువుల తయారీకి పంపుతారు. మిగిలిన వ్యర్థాల నుంచి కరెంట్ ఉత్పత్తి చేస్తారు. అంటే ఎకో టౌన్కి వచ్చే ప్రతి చెత్త ఏదో ఒక రూపంలో రీసైక్లింగ్ అవ్వాల్సింది. అంతే తప్ప భూమిపై చెత్త గుట్టలుగా పేరుకుపోకుండా చేయడమే దీని ఉద్దేశం. మరి డంపింగ్ యార్డ్ అంటే వెరీ సింపుల్. ఇదో సాధారణ చెత్త కుప్ప. నగరంలోని మురికినంతా తెచ్చి ఓ ఖాళీ ప్రదేశంలో గుట్టలు గుట్టలుగా పోషిస్తారు. అలా పేరుకుపోయిన చెత్త కుళ్ళిపోయి ఒక రకమైన విషపూరిత రసాయన ద్రవం ఊరుతుంది. దీన్నే లీచేట్ అంటారు. ఇది భూమిలోకి ఇంకితే చుట్టుపక్కల కొన్ని కిలోమీటర్ల మేర భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమైపోతాయి. తాగడానికి కూడా పనికి రాకుండా పోతాయి. అంతేకాదు, డంపింగ్ యార్డ్ చెత్త కుప్పల నుంచి మీథేన్ లాంటి ప్రమాదకర వాయువులు రిలీజ్ అయ్యి తరచుగా మంటలు అంటుకుంటాయి. దీనివల్ల చుట్టుపక్కల గ్రామాల్లో విపరీతమైన దుర్వాసన, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వస్తాయి. అయితే సిద్ధాపూర్లో పొల్యూషన్ లేని ఎకో టౌన్ తెస్తామని ప్రభుత్వం చెప్తున్నా జవహర్ నగర్ డంప్ యార్డ్ విషయంలో జరిగిన పర్యావరణ నష్టాన్ని చూసిన ఇక్కడి ప్రజలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మొదట్లో ఎకో టౌన్ అని చెప్పి ఆ తర్వాత దీన్ని కూడా సాధారణ డంపింగ్ యార్డుగా మార్చేస్తారని భయపడుతున్నారు. అందుకే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు.